సరే, ఏమనుకుంటున్నారు యుద్ధం గురించి? అంటే రెండు తీర్లు ఉన్నాయండి. కొందరేమో సపోర్ట్ చేస్తున్నారు, కొందరేమో అపోజ్ చేస్తున్నారు, కొందరేమో న్యూట్రల్ ఉన్నారు. ఇప్పుడు మెజారిటీ మటుకు సపోర్ట్ చేయనట్టే కనబడుతుంది ఇప్పుడు. కానీ అది ఏంటంటే, ఒకసారి మేము ప్రెసిడెంట్ కోటేసినప్పుడు ఆ ప్రెసిడెంట్ కు అతను కొన్ని తీసుకునే అధికారాలు అతనికి ఉన్నాయి. ప్రతి దాంట్లో మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని చేస్తారా? చేయరు. ఇప్పుడు మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు అందరు ఒపీనియన్ తీసుకొని చేసిండా? నేనేమంటున్నా, సరే ఒపీనియన్ అవసరం లేదు, జనరల్ మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడైతే ఓవరాల్ గా అయితే నేను అనుకునేది 40-40-20 ఉందని నేను అనుకుంటానండి. 40 ఫేవర్, 40 అపోజిట్, 20 ఇన్ న్యూట్రల్ ఉంది అనుకుంటాను. కానీ కొందరు ఏమంటారు 30% ఫేవర్ ఉంది, 50% ఆపోజిట్ ఉంది, 20% న్యూట్రల్ ఉంది అని కూడా అంటారు కొందరు. సరే, మిగతా వదిలేద్దాం. ఆ 40% లేకపోతే 30% వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అంటే మనం అనవసరంగా పోయి అందులో ఎందుకు గెలుక్కున్నాము, మన యుద్ధం కాదు కదా, ఇది ఇజ్రాయెల్ యుద్ధం కదా, మన మీద వచ్చి వాళ్ళు అటాక్ డైరెక్ట్ గా ఏం చేయలేదు కదా అని వాళ్ళ ఉద్దేశం అండి. ఇప్పుడు September 11th అటాక్ అయినప్పుడు మొత్తం USA యునైటెడ్ గా ఉండే, అందులో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయాలి అని చెప్పి దాదాపుగా 95% పీపుల్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అటాకింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఈసారి అటువంటి పెర్ల్ హార్బర్ అయింది. పెర్ల్ హార్బర్ అయినప్పుడు జపాన్ మీద మా మీద వచ్చి అటాక్ చేసింది. అటాక్ అయినప్పుడు మొత్తం అందరూ యునైట్ అయిపోయినారు జనాలందరూ. ఇప్పుడు ఇరాన్ వచ్చి మా మీద ఏం అటాక్ చేయలేదు కదా, మనం దాన్ని ఎందుకు పోవాలి అని చెప్పి వాళ్ళు అపోజ్ చేస్తున్నాడు. అది రీజనా? అది కాకుండా అమెరికా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేస్తోంది, అనవసరంగా అమెరికా సైనికుల ప్రాణాలను పరంగా పెడుతోంది, ఇటువంటి రీజన్ కూడా ఉంది. అవి కూడా రీజన్స్ ఉన్నాయి. మీరు చెప్పినవి కూడా కరెక్టే. మన డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మనోళ్ళు పోయి యుద్ధం చేస్తుండ్రు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్ ట్రూప్స్ అని ఇప్పుడు 2300-3000 మెరీన్స్ తీసుకుపోతున్నారు. వాళ్ళు ఒక్క మెరీన్ అన్న ఇజ్రాయెల్ అతను లేడు కదా, గ్రౌండ్ ట్రూప్స్ పెట్టేది మనమే కదా అని చెప్పి కూడా ఒపీనియన్ ఉన్నాడు. సో గతంలో వెనిజువేలా నుంచి మదురైని ఎత్తుకొచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు కదా, అప్పుడు వెనిజువేలా కూడా డైరెక్ట్ గా అమెరికాని హిట్ చేసిందో, డైరెక్ట్ గా అమెరికాని ఇబ్బంది పెట్టిందో ఏం లేదు కదా. ఒక్కటండి, సంబరాలు చేసుకున్నది వెనిజులా పీపుల్. అప్పుడు అందరూ అక్కడ మొత్తం డాన్సులు చేసింది, అవన్నీ చేసినంత వెనిజులా పీపుల్. ఎందుకంటే వెనిజులాలో దాదాపు 1/3 ఆఫ్ ద పీపుల్ మైగ్రేట్ వెళ్ళిపోయారు ఆ కంట్రీ నుంచి. ఆ శరణార్థులు అందరూ వచ్చి మా దగ్గర, చాలా మంది శరణార్థులు మా దగ్గరనే వచ్చి ఉన్నారు. ఓకే, ఆ శరణార్థులు మాత్రం చాలా మంది సెలబ్రేట్ చేసిన వాళ్ళు. లోకల్ వాళ్ళు సెలబ్రేట్ చేసిన, అమెరికన్ సిటిజన్ సెలబ్రేట్ చేసిన అంటే సరే, ఇక వాళ్ళందరితో పాట పాడతారు, ఆట ఆడతారు, మనం కూడా డాన్స్ చేద్దాం అని చెప్పి పోయి ఉంటారులేండి. కొంతమంది సపోర్ట్ చేసుకుంటారు. అటువంటి మిలిటరీ యాక్షన్ ఏదైతే స్విఫ్ట్ ఎన్కూట్ ఏంటంటే, ఓవరాల్ గా పబ్లిక్ ఒపీనియన్ వెనిజులా అప్పుడు ఫేవరబుల్ ఎందుకుండే అంటే, అది స్విఫ్ట్ యాక్షన్ అన్నట్టు. అందులో ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా, యుఎస్ ప్రాణం ఒక్కటి పోకుండా, మన ప్రెసిడెంట్ కావాల్సింది అతను అచీవ్ చేసాడు. ఓకే, మన ఎబిలిటీ చాలా గొప్పగా ఉంది అని చెప్పుకున్నాను. అవును, మిలిటరీ ఎబిలిటీ గానీ, అతను ఎక్స్ట్రాక్షన్ గానీ, అతను గానీ, అవన్నీ పీపుల్ వేర్ సర్ప్రైజ్. అసలు టెక్నాలజీ ప్రపంచంలో మొత్తం ఉంది సర్ప్రైజ్ అని. ఒక కంట్రీ ప్రెసిడెంట్ ను మిలిటరీ బ్యారికేడ్ మధ్యలో పొయ్యి పట్టుకొచ్చి ఒక్క మనిషి లాస్ లేకుండా చేయడం అన్నది, అది డెఫినెట్లీ మిలిటరీ సక్సెస్ అనుకోవచ్చు, దాని సక్సెస్ అనుకుని అన్నాడు. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్తున్నారు అమెరికన్స్ లో వ్యతిరేకత రావడంలో మనం కాదు కదా, మన పైన దాడి చేయలేదు కదా, ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంటే మనం ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇటువంటి ఒక ఒపీనియన్ పబ్లిక్ లో ఉంది అని. ఇజ్రాయెల్ వేరు కాదు కదా, ఇజ్రాయెల్ మేడ్ బై అమెరికా కదా. మేడ్ బై అమెరికా అంటే బంగ్లాదేశ్ ఇస్ మేడ్ బై ఇండియా కదా. అట్లంటే ప్రతిది కూడా మనం బంగ్లాదేశ్ మీరు బోరు కదా అని చెప్పి, ఇజ్రాయెల్ is made by themselves, is made by England, is made by USA. Definitely Western powers full support ఉంది ఇజ్రాయెల్ కు, అందులో ఏం లేదు. ఒక్కటేందంటే మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే, September 11th అయినప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం అమెరికాకి సపోర్ట్ చేసింది కండి. అప్పుడు ఆ రోజు అమెరికా విక్టిమ్ కంట్రీగా ఉంది కదా. అవును, అప్పుడు విక్టిమ్ కాబట్టి అందరు సపోర్ట్ చేసింది కదా. దాదాపుగా మన ఇండియా కూడా మిలిటరీ ఆఫర్ చేసింది. అప్పుడు మిలిటరీ ఆఫర్ చేస్తే ఏంటంటే, ఇండియా వస్తే మళ్ళీ పాకిస్తాన్ తోడు వాళ్ళకి అవసరం కాబట్టి ఇండియాని తీసుకోలే వాళ్ళు. సో చాలా గవర్నమెంట్స్ అప్పుడు ఆఫర్ చేసినాయి. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్, ఓ మా యాక్సెస్ తీసుకోండి, అన్ని తీసుకోండి, పొండి మీరని చెప్పింది. చెప్పినా చెప్పలేదా? ఇండియా విల్లింగ్ ఉండింది. అవును, ఇండియా ఏది
అమెరికాకు మనకేం సంబంధం అండి, అక్కడ ఎక్కడో ఉన్నప్పుడు దాని మీద అటాక్ అయినప్పుడు ఇండియా సపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ అన్నది మీరు అన్నట్టు యుఎస్ ఒక సపోర్ట్ తోటి బతికే నేషన్. వాళ్ళది October 7th అదే లెవెల్ 2024 లో అదే లెవెల్ అటాక్ అయింది కదండి, అంతకన్నా తక్కువ ఏం కాలేదు కదా. సెప్టెంబర్ 11th ఏమైందంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చెప్పేసి చనిపోయి అటాక్ చేసి వెళ్ళిపోయారు, అందులో ఏం లేకుండే. కానీ ఆ అటాక్ అయిపోయిన తర్వాత కొంతమందిని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయి గాజా స్ట్రిప్ తీసుకుపోయి పెట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే అటాక్ అయిన తర్వాత ఇజ్రాయెల్ దానికి సపోర్ట్ చేసింది, ఇరాన్ దానికి సపోర్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ కి. వాళ్ళే నేను చెప్పింది హమాస్ కి సంబంధించి. లెట్స్ ఇప్పుడు ఫస్ట్ మనం సెప్టెంబర్ 11th అప్పుడు ఏ గవర్నమెంట్ కూడా September 11th కు టెర్రరిస్ట్ సపోర్ట్ చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా చేయలేదు, పాకిస్తాన్ కూడా చేయలేదు, ఏ కంట్రీ కూడా చేయలేదు. October 7th ఏదైతే ఇన్సిడెంట్ 2024 ఇజ్రాయెల్ మీద అయిందో అది కూడా September 11th తోటి ఈక్వల్ కదండి, ఈక్వల్ కాదా? ఇప్పుడు ముంబై మీద అటాక్ అయింది, మనకు ఎట్లా ఫీలింగ్ ఉంటది అప్పుడు వచ్చి అటాక్ అయ్యి వచ్చి మొత్తం చాలా రోజులు 2 రోజులు మన విధ్వంసం సృష్టించారు. ముంబై మా సిటీ కాదు కదా, మన హైదరాబాద్ అనుకో మీరు కూర్చుంటారా అండి? అలా కాదుగా రాహుల్ రెడ్డి గారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు హమాస్ వచ్చి మా పైన దాడి చేసింది కాబట్టి మేము ఇరాన్ పైన యుద్ధానికి వెళ్తున్నాం అని ఇజ్రాయెల్ ఈ క్షణానికి చెప్పట్లా, ఈవెన్ అమెరికా చెప్పట్లా. చెప్తుంది ఏంటి, అణ్వస్త్రాలు తయారు చేయడానికి సంబంధించిన ఏదో మెటీరియల్ ఉంది, ఇది కదా చెప్తున్నారు. కాజ్ అది కాదు కదా. ఒక్కటే అండి, మీరు అర్థం చేసుకోవాలి. అణ్వస్త్రాలు చాలా దేశాలు ఉన్నాయి, అణ్వస్త్రాలు ఇండియాలో ఉన్నాయి, అణ్వస్త్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. అయితే హమాస్ అనే ఆర్గనైజేషన్ కు ఫండింగ్ డైరెక్ట్ గా ఓపెన్ గా ఇరాన్ చేస్తుంది. ఇంకోటి హమాస్ ఒకటే కాదు, హిజ్బుల్లాస్ ఉన్నాయి. హిజ్బుల్లా ఏది లెబనాన్ లో హిజ్బుల్లా ఉంది, హౌతీస్ యమన్ లో హౌతీస్ ఉన్నాయి. వాళ్ళకు ఓపెన్ గా రాకెట్స్ అయినా సప్లై చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఎప్పుడు కూడా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్నది వాళ్ళ స్లోగన్. ప్రతి దాంట్లో స్లోగన్ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ప్రతిసారి మీకు పాకిస్తాన్ కి ఇంత శత్రుత్వం ఉందండి. మనం ఎప్పుడు మీరు ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ తిడతారు కానీ మనం మొత్తం పాకిస్తాన్ వాళ్ళని చంపమని ఎవరికి కూడా ఇండియన్ వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అటువంటి ఆలోచనలు ఎవరైనా దేశం చేసినా కూడా మీరు అందరూ అపోజ్ చేస్తారు. సేమ్ థింగ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా డెత్ టు ఇండియా అన్నారు. వాళ్ళ కాశ్మీర్ కావాలను, తర్వాత వాళ్ళకు మైనారిటీ రైట్స్ మంచిగా లేవు అని అంటారు కానీ డెత్ టు ఇండియా అని వాళ్ళు అన్నారు. ఎవ్వరు కూడా ఇజ్రాయెల్ కూడా అమెరికా కూడా డెత్ టు ఇరాన్ అని ఎప్పుడు అనకూడదు కూడా. వాళ్ళు ఓపెన్ గా వాట్ ఎవర్ దేర్ ఫండమెంటల్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, వాళ్ళు కంప్లీట్ థియరీ వాళ్ళది, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. సో అప్పుడు ఇజ్రాయెల్ పట్ల అంత సానుభూతి ఉన్నప్పుడు కంట్రీకో అక్కడ పబ్లిక్కో వ్యతిరేకత రావాల్సిన అవసరం లేదు కదా. ఇజ్రాయెల్ పాపం అంత నష్టపోయింది, హమాస్ అటాక్ చేసింది, దానివల్ల నష్టపోయింది. మనకు September 11 అటాక్ అప్పుడు వీళ్ళంతా మద్దతు ఇచ్చారు కాబట్టి మనం కూడా పోయి రెస్క్యూ చేయాలి అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు September 11 అటాక్ చేసింది సౌదీ అరేబియన్స్ తెలుసు అని, మేము అమెరికా సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తారా? దాని మూల కారకులు ఎవరు? మూల కారకులు సౌదీ అరేబియన్ గవర్నమెంట్ మాత్రం కాదు. దాని మూల కారకులు ఎవరు? ఉసామా బిన్ లాదెన్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు 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 మిమ్మల్ని వచ్చి సుత్తతోడు కొట్టండి, మీరు సుత్త మీద రివెంజ్ తీసుకుంటారా, నా మీద రివెంజ్ తీసుకుంటారా? నా మీద రివెంజ్ తీసుకుంటారు. సుత్తేంది? సో ఇప్పుడు ఎవరైతే అక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయిందో, ఆ టెర్రరిస్ట్ అటాక్ అయిందో దానికి మూల కారణం ఎవరు? హమాస్ మూల కారణం ఎవరు? ఇరాన్ డైరెక్ట్ ఫండింగ్ పోయేది, ఇరాన్ డైరెక్ట్ ఫండింగ్ హమాస్ కి ఇస్తుంది. అందులో ఓపెన్ గా సీక్రెట్ గా లేదు, వాళ్ళు ఏం సీక్రెట్ గా. సో అప్పుడు సొంత మిత్ర దేశాల మద్దతు కూడా ఎందుకు తీసుకోలేకపోతుంది, ఎందుకు సంపాదించలేకపోతుంది అమెరికా? అంటే ఒకటేమైందంటే ఆ రోజు వీళ్ళు ఆల్రెడీ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి, వార్ అవుతుందని తెలుసు. మొత్తం మా యొక్క పెద్ద పెద్ద నౌకలు అక్కడ వచ్చి రెడీగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆడ వీళ్ళు మీటింగ్ అయితే ఇంటెలిజెన్స్ అని వీళ్ళకి మంచి రిపోర్ట్ వచ్చింది. సచ్ ఏ మీటింగ్ పోయి అటాక్ చేసిండ్రు. పోయి అటాక్ చేసి వాళ్ళని మొత్తం, ఎందుకంటే అంతకుముందే వాళ్ళ దగ్గర రెవల్యూషన్ అయింది కాబట్టి ఆ రెవల్యూషన్ అయిద్దని వీళ్ళు ఆలోచించారు, పోయి అటాక్ చేసిండ్రు. అది ఒకటి సక్సెస్ అయింది, ఒకటి సక్సెస్ కాదు. ఒకటి సక్సెస్ అయిందంటే టాప్ లీడర్షిప్ అంతా వైప్ అవుట్ అయిపోయింది. టాప్ లీడర్షిప్ వైప్ అవుట్ అయినా కూడా దే సర్వైవ్.
ద రిజిమ్ స్టిల్ సర్వైవ్డ్. 16 days ఫైటింగ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మిత్ర దేశాలని రిక్వెస్ట్ చేసిండ్రు, చేయలేదని మీకు ఎట్లా తెలుసు, చేసిండ్రు, వాళ్ళు రెస్పాండ్ చేయలేదు. వాళ్ళు రెస్పాండ్ చేయలేదు కాబట్టి సొంతంగా పోవాల్సి వచ్చింది అమెరికాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం కొన్ని లాబీయిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇజ్రాయెల్ ఫండింగ్ చేసింది. అమెరికా బలవంతంగా యుద్ధంలోకి వచ్చేలాగా ఫండ్ చేసి మరి అమెరికా గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చింది. ఒత్తిడి తీసుకురావడమా లేకపోతే లాబీ చేయడమో చేసింది అని చెప్తున్నారు. ఏఐపిఏసి అనే ఒక లాబీయింగ్ ఆర్గనైజేషనా లేకపోతే ఆర్గనైజేషన్ ఏంటో తెలియదు. ఒకసారి అదేంటో చెప్పండి. ఆ లాబీయింగ్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఈ యుద్ధానికి అమెరికా వెళ్ళడం వెనక? ఇప్పుడు అది అమెరికన్ అది ఇజ్రాయెల్ పబ్లిక్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఇజ్రాయెల్ పబ్లిక్ అమెరికాలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ అది. ఓకే. అయితే కొందరు ఏమైనా ఆర్గ్యూ చేస్తారంటే వాళ్ళు కాంగ్రెస్ మెంబర్స్ అంటే మీ దగ్గర పార్లమెంటేరియన్స్ ఉంటారు కదా, మీరు పార్లమెంటేరియన్స్ అంటే మేము కాంగ్రెస్ మెన్ అంటాం, అంటే లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ ఎలక్షన్స్ ఫండింగ్ కి దాదాపుగా 95% ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫండింగ్ కి ఈ పర్టికులర్ ఇజ్రాయలీ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేసింది అని అంటారు. ఉండొచ్చు, ఫండింగ్ చేయొచ్చు, వాడు $10 లేయచ్చు, $10,000 లేయచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. అయినంత మాత్రాన దాంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నేను నమ్మనండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతమంది పార్లమెంటేరియన్స్ వాళ్ళు సపోర్ట్ చేసింది కదా, ట్రంప్ ఇంతమంది పార్లమెంట్ పోయి గెలవలే ఈ పర్టికులర్ ఇష్యూ మీద. ఓకే. పార్లమెంట్ కి వెళ్ళలే, అసలు కాంగ్రెస్ కి వెళ్ళలే, పార్లమెంట్ కి వెళ్ళలే. ఓకే. పార్లమెంట్ కి వెళ్ళి ఆ సపోర్ట్ వీళ్ళు ఏమంటారు 95% ఆఫ్ ద పార్లమెంటేరియన్స్ ఇజ్రాయెల్ సపోర్ట్, ఇజ్రాయెల్ వాళ్ళు ఫండింగ్ చేసిండ్రు. ఒకవేళ 95% సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ ఫేవర్ గా పార్లమెంట్ ఓటేసి ఉండాల్సింది కదా. ఉండాల్సింది. కరెక్ట్. అవును, చేయలేదు. సో అవన్నీ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఉంటదండి, యాంటీ అబార్షన్ వాళ్ళు ఉంటారు, అవన్నీ చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా ఫండింగ్ చేస్తారు అక్కడ. ఓకే. అన్నంత మాత్రాన కంప్లీట్ గా ఫండింగ్ వాళ్ళు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? వాళ్ళు ఏదో చెప్పింది వింటారు, అవసరం అనుకుంటే సపోర్ట్ చేస్తారు, అవసరం ఉంటే సపోర్ట్ చేయరు.